ఒకవేళ ప్రపంచంలోని సిలికాన్ చిప్స్ అన్ని పనిచేయడం ఆగిపోతే ఏమవుతుందో ఊహించుకోండి. ఫోన్స్ ఆగిపోతాయి, ఇంటర్నెట్ పనిచేయదనుకుంటున్నారా? కానీ వాస్తవం ఇంతకంటే చాలా భయంకరంగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో ప్రపంచంలోని అన్ని బ్యాంకుల సర్వర్స్ క్రాష్ అయిపోతాయి. బ్యాంకులో ఉన్న మీ డబ్బు డిజిటల్ జీరోగా మారిపోతుంది. అరగంటలో ఆసుపత్రుల్లోని వెంటిలేటర్ మెషిన్స్ మరియు ఎంఆర్ఐ స్కానర్స్ పనిచేయడం ఆగిపోతాయి. ఆకాశంలో ఎగురుతున్న విమానాలకు నేల నుండి కనెక్షన్ తెగిపోతుంది. ఎలక్ట్రికల్ గ్రిడ్స్ ఫెయిల్ అయిపోతాయి. నగరాలు చీకట్లో మునిగిపోతాయి. క్షిపణులు వాటంతా అవే ప్రయోగించబడతాయి లేదా శాశ్వతంగా నిరుపయోగంగా మారవచ్చు. ఎలాంటి పేలుడు కానీ విధ్వంసం కానీ జరగకుండానే మానవ నాగరికత మొత్తం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇదంతా జరగడానికి కారణం ఒక నల్లటి రంగులో ఉన్న ఈ చిన్నని వస్తువు. దీన్నే మనం చిప్ అంటాము. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈ చిప్ స్టోరీ ఇసుక రేణువులతో మొదలవుతుంది. సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు మన కాళ్లకు తగులుతుంది అదే ఇసుక. చిప్ తయారు చేయడంలో మొదటి దశ ఇసుకను సేకరించడం. మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే ఇసుక కాదు, చిప్ తయారు చేయడానికి మనకు సిలికా అంటే సిలికాన్ డయాక్సైడ్ అవసరం అవుతుంది. కానీ ఇందులో కష్టమైన పని ఏంటంటే చిప్ తయారు చేయడానికి మనకు అవసరమైన సిలికాన్ అత్యంత స్వచ్ఛమైన పదార్థమై ఉండాలి. దాని ప్యూరిటీ ఏ లెవెల్లో ఉండాలంటే 99.99999% గా ఉండాలి. దీన్ని ఎలక్ట్రానిక్ గ్రేడ్ సిలికాన్ అంటారు. లక్షల సిలికాన్ అణువుల మధ్య ఒక్క ఇంప్యూర్ సిలికాన్ అణువు వచ్చినా కూడా ఆ చిప్ మొత్తం పాడైపోతుంది. కోట్లలో నష్టం కలుగుతుంది. అందుకే ఈ ఇసుకను 1500 డిగ్రీల వద్ద కరిగిస్తారు. దాని తర్వాత ప్రక్రియను క్రిస్టల్ కూలింగ్ అంటారు. అంటే సీడ్ క్రిస్టల్ కరిగించిన సిలికాన్ లో ఉంచుతారు. దాన్ని మెల్లిగా తిప్పుతూ నెమ్మదిగా పైకి లాగుతారు. ఫలితంగా ఒక దృఢమైన వెండి లాంటి సిలిండర్ ఆకారం బయటకు వస్తుంది. దీన్ని ఇన్గోట్ అంటారు. ఈ సిలిండర్ ఆకారం సుమారు 100 నుండి 200 కిలో బరువు ఉంటుంది. ఇది పూర్తిగా ఒకే క్రిస్టల్ తో తయారు చేయబడుతుంది. ఆ తర్వాత ఈ సిలిండర్ ఆకారపు క్రిస్టల్ ను ఒక వజ్రం సహాయంతో సన్నని ఆకారాలుగా కట్ చేస్తారు. ప్రతి ఆకారం మనిషి వెంట్రికంత పలచగా ఉంటుంది. ఈ గుండని ఆకారాలను వేఫర్స్ అంటారు. బిలియన్ల కొద్ది ట్రాన్స్మిటర్స్ ఈ వేఫర్స్ పైన కనెక్ట్ చేయబడతాయి. ఆ తర్వాత ఈ వేఫర్స్ ని పాలిష్ చేస్తారు. ఆ తర్వాత ఈ పాలిష్ అనే చిప్స్ ని ఫ్యాక్టరీలోని నెక్స్ట్ ఫేజ్ కి తీసుకెళ్తారు. దీన్ని క్లీన్ రూమ్ అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అని చెప్పొచ్చు. మన ఆపరేషన్ థియేటర్స్ కన్నా ఈ ప్రదేశం 32,000 రెట్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో గాలిలో వేల కొద్ది ధూళికణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక క్యూబిక్ గాలిలో కూడా ఒక ధూళికణం కూడా కనుక్కోవడం కష్టం. ఎందుకంటే చిప్ పై నిర్మించిన సర్క్యూట్స్ ఎంత చిన్నవిగా ఉంటాయంటే వాటిపై ఒక ధూళికణం కూడా పడిందంటే సర్క్యూట్ మొత్తం బ్రేక్ అయిపోయి చిప్ పాడైపోతుంది. అందుకని ఇక్కడ పనిచేసే ఇంజనీర్స్ బన్నీ సూట్స్ ధరిస్తారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం దేనికంటే ఒకవేళ మంచి చర్మకణాలు కూడా రాలిపడ్డా లేదా మన జుట్టులోని చుండ్రు రాలిపడ్డా కూడా చిప్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫేజ్ వస్తుంది. ఈ చిన్నని వేఫర్స్ పై బిలియన్ల కొద్ది సర్క్యూట్స్ ని ఎలా తయారు చేస్తారని. మనుషులు దాన్ని చేత్తో తయారు చేస్తారా? అది సాధ్యపడదు. ఏదైనా రోబోలా తయారు చేస్తుందా? అది కూడా అంత ఖచ్చితంగా పనిచేయలేదు. అయితే దీన్ని ఎవరు తయారు చేస్తారు? దీనికి సమాధానం కాంతి. ఈ ప్రక్రియను ఫోటో లిథోగ్రఫీ అంటారు. ఇది వినడానికి వింతగా అనిపించినా గానీ దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫోటో తీయడం లాగా భావించవచ్చు. అయితే అన్నిటికంటే ముందు వేఫర్ పై ఫోటో రెసిస్ట్ అనే ఒక ప్రత్యేక రసాయనాన్ని పూస్తారు. ఈ రసాయనం కాంతి సెన్సిటివ్ గా ఉంటుంది, అంటే లైట్ సెన్సిటివ్ గా ఉంటుంది. ఆ తర్వాత చిప్ యొక్క బ్లూ ప్రింట్ ను ఒక గాజు పలకపై తయారు చేస్తారు. దీన్ని మాస్ అంటారు. ఆ తర్వాత ఈ మెషిన్ పనిలోకి వస్తుంది. దీన్ని ASML మెషిన్ అంటారు. ఇది ఒక బస్ అంత పెద్ద సైజ్ లో ఉంటుంది. దీని ఖరీదు సుమారు 1500 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఈ మెషిన్ యూవీ రేడియేషన్ విడుదల చేస్తుంది. అంటే ఈ రేస్ మాస్ నుండి వెళ్తూ వేఫర్ పై పడుతుంది. ఆ కాంతి పడిన ప్రతి చోట అక్కడ రసాయనం మారుతుంది. ఆ తర్వాత వేఫర్ ని కడుగుతారు. పాత రోజుల్లో రీల్ కెమెరా ఫోటోలను కడిగినట్లుగా. కడిగిన తర్వాత వేఫర్ పై డిజైన్ ముద్రించబడుతుంది. అలా ఈ ప్రక్రియ ఒక్కసారి కాదు, చాలా సార్లు రిపీట్ చేయబడుతుంది. కనీసం 100 సార్ల కంటే పైగానే. ఎందుకంటే పొర మీద పొర తయారై ఒక సర్క్యూట్ లా తయారవుతుంది. ప్రతిసారి వాష్ చేసి దానిపై లోహ పలకలను ఉంచుతారు. ఈ ప్రక్రియలో ఒక చిన్న పొరపాటు కూడా మొత్తం బ్యాచ్ ని పాడేలా చేస్తుంది. ఇక్కడ మనం ఎంత సూక్ష్మమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే మనం మాట్లాడుకునే విషయం నానోమీటర్ గురించి. నానోమీటర్ అంటే ఎంత చిన్నదంటే మన వెంట్రుకని 50,000 ముక్కలుగా కత్తిరిస్తే ఆ ప్రతి ఒక్క భాగం ఒక నానోమీటర్ అన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక మొబైల్లో ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ వంటి మొబైల్లో కానీ చిప్స్ 2 లేదా 3 నానోమీటర్ల మందంలో ఉంటాయి. అదొక వైరస్ కంటే చిన్నగా ఉంటుంది. చిప్స్ పై అమర్చబడే ఈ ట్రాన్స్మిటర్స్ పని ఏంటంటే అవి ఒక స్విచ్ లా పనిచేస్తాయి. విద్యుత్ ఉన్నప్పుడు ఆన్ అవుతాయి, విద్యుత్ లేనప్పుడు ఆఫ్ అయిపోతాయి. మన మొత్తం డిజిటల్ ప్రపంచం, వీడియో గేమ్స్, సెల్ఫీస్ కానీ ప్రతిదీ ఈ చిన్న ట్రాన్స్మిటర్ల సహాయంతోనే జరుగుతుంది. మన బొటన వేలు గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్ లో
50 బిలియన్ స్విచ్లు అమర్చబడి ఉంటాయి. ఆ ఒక సెకండ్లో కొన్ని లక్షల సార్లు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. చిప్స్ తయారు చేయడం అయిపోయాక దాని నెక్స్ట్ ఫేజ్ లో వాటిని కట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిది. దీన్నే డైసింగ్ అంటారు. ఈ ప్రక్రియలో వేఫర్స్ ని డైమండ్ బ్లేడ్స్ తో కత్తిరించి ప్రతి చిప్ ను వేరు చేస్తారు. కట్ చేసిన ప్రతి చిప్ ని టెస్టింగ్ కి పంపుతారు. ప్రతి చిప్ ని మెషిన్ లో పెట్టి టెస్ట్ చేయాల్సి వస్తుంది. అది పని చేస్తుందా, వేడెక్కుతుందా, ప్రాసెసింగ్ పని సరిగ్గా అవుతుందా లేదా అని. ఈ టెస్ట్ లో వేలాది చిప్స్ చాలా వరకు విఫలమవుతాయి. అలా విఫలమైన ప్రతి చిప్ ని మళ్ళీ కరిగించి తయారు చేయడం అనేది జరగదు. అందుకని అదొక వేస్ట్ మెటీరియల్ లా చెత్తలో పడేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అందుకే ఈ చిప్స్ అంత ఖరీదైనదిగా ఉంటాయి. టెస్ట్ లో పాస్ అయిన చిప్స్ ని ప్యాక్ చేస్తారు. ఫోన్ మదర్ బోర్డ్ తో కమ్యూనికేట్ చేయడానికి వీలుగా దాన్ని తీగలతో జోడిస్తారు. ఇన్ని ప్రక్రియల తర్వాత ఈ శక్తివంతమైన ప్రాసెసర్ సిద్ధమవుతుంది. మన ప్రపంచంలో 190 దేశాలకు పైగా ఉన్నాయి. కానీ ఇలాంటి హైటెక్ చిప్ ని తయారు చేసే సామర్థ్యం కేవలం 2 లేదా 3 దేశాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది తైవాన్ TSMC. ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్స్ లో 90% తైవాన్ లోనే తయారవుతాయి. ఈ దేశం చైనా పక్కన ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది జియో పాలిటిక్స్ కూడా సంబంధించింది. యుద్ధానికి కూడా కారణం ఇదే అవుతుంది. భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా తైవాన్ ఫ్యాక్టరీలు మూతపడితే అమెరికన్ మిలిటరీ, భారతదేశపు బ్యాంకులు, యూరోపియన్లోని కార్లు అన్నీ ఆగిపోతాయి. ప్రపంచంలో ఒకప్పుడు మరియు ఇప్పుడు కూడా చమురు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో ఇసుక కోసం యుద్ధాలు జరిగే అవకాశాలున్నాయి. మనల్ని మనం చాలా శక్తివంతులంగా భావిస్తాము. మనం పర్వతాలను బద్దలు కొట్టి నదులను మళ్లించి చంద్రుని పైకి కూడా వెళ్ళి వచ్చాం. కానీ ఈ విజయాలన్నింటిలో గొప్ప విజయం ఏంటంటే ఈ చిన్నని ఇసుక రేణువుతో తయారైన ఈ చిప్ అని చెప్పొచ్చు. మన డిజిటల్ భవిష్యత్తు మొత్తం ఈ సిలికాన్ తో తయారైన ఈ చిన్న చిప్ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడైనా మీ చేతి నుంచి ఫోన్ కింద పడితే కేవలం ఫోన్ కదా, అదొక గాజు లేదా ప్లాస్టిక్ వస్తువు అనుకోకండి. మీరు మానవ చరిత్రలోని అత్యంత క్లిష్టమైన, ఖచ్చితమైన మరియు కష్టతరమైన ఆవిష్కరణను కింద పడేశారు అని గ్రహించండి. ఒక ఇసుక రేణువు నుండి ఒక చిప్ తయారు చేసే వరకు జరిగే ప్రయాణం అంత సులభమైనది కాదు అని మీకు ఈ వీడియో ద్వారా తెలిసి ఉంటుంది. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కమెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.